1 సెకండ్ ఆగండి. రీల్స్ చేసి నాకు బస్ అయిపోయింది. అందుకే నేను వ్లాగ్స్ కూడా తీసి పెడదామని అనుకుంటున్నా. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. బెంగళూరు వచ్చి ఆల్మోస్ట్ 2 years కావస్తుంది. బట్ ఇప్పటివరకు నేను చాలా ప్లేసెస్ తిరిగినా కూడా వ్లాగ్ అనేది చేయలేదు. సో ఈరోజు నేను ఒక టెంపుల్కి వెళ్తున్నా. అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. సో స్టే ట్యూన్ అండ్ వాచ్. ఎవరి బూచమ్మ అని అనుకోవద్దు, నేనే. మనం వెళ్ళిపోదాం వెస్పా మీద. మీన్ వైల్ నా ఫ్రెండ్ ఉంది వినీలా, దాన్ని పిక్ చేసుకోవాలన్నమాట. ఇదొక టార్చర్ అనమాట. ఎక్కడికి పోయినా నా తోక. జస్ట్ కిడింగ్. అదే నా ఫ్రెండ్ వినీలా. హాయ్ చెప్పవా? ఇప్పుడు ఎవరు లేరు, తర్వాత సబ్స్క్రైబర్స్ అవుతారు. నా సబ్స్క్రైబర్స్, ఫ్యూచర్ సబ్స్క్రైబర్స్ కోసం హాయ్ చెప్పవా? ఈమెనే ఫ్రెండ్స్. పిక్ చేసుకోవడానికి వచ్చిన పెట్రోల్ బంక్ వచ్చినాం. లిటరలీ బండి నా రక్తం తాగుతుంది ఫ్రెండ్స్. 3 రోజులకు ఒకసారి కొట్టిస్తూనే ఉంటా, తాగుతూనే ఉంటుంది. తినడానికి వచ్చాం కదా, ఏం తింటున్నాం చెప్పవా? మా సబ్స్క్రైబర్స్ కి చెప్పాలి. చెప్పవా? సరే చెప్పు. మసాలా దోశ ఎక్కడ తింటున్నాం? ఆరోగ్య ఆహార. ఇక్కడ చూసుకుంటే చెప్పు వాళ్ళకి. ఇలా ఫ్రెండ్స్ నా బండికి రీఛార్జ్ చేసి మేము రీఛార్జ్ చేసుకొని మా పొట్టకి బయలుదేరుతున్నాం టెంపుల్ సైడ్. ఇది జస్ట్ బెంగళూరు థింగ్ అండి. సో ఫ్రెండ్స్ ఒక 45 minutes జర్నీ తర్వాత మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ పార్కింగ్ స్పేస్లో బండి పార్క్ చేసుకున్నాం. నువ్వు నోర్మీరా మొహం పగిలిపోద్ది. జగజ్జాలపాలం ఖజకంఠమాలం శరచంద్రబాలం మహాదైత్యకాలం నభోనీలకాయం దురావారమాయం సుపద్మాసహాయం భజేహం సదాంబోధివాసం గలత్పుష్పహాసం జగత్సన్నివాసం శతాదిత్యభాసం గదాచక్రశస్త్రం లసత్పీతవస్త్రం హసచ్చారువక్రం భజేహం. ఈ లోపలికి వెళ్ళొచ్చాం ఫ్రెండ్స్. కొన్ని దేవుళ్ళ గురించి విన్ని చెప్తుంది. యాక్చువల్గా దాంట్లో వీడియో ఎలవ్ లేదనమాట, సో తీయలేదు మేము. అరుణాచలేశ్వర టెంపుల్ అది. మా సబ్స్క్రైబర్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. శివుడు ఉన్నాడు, పార్వతీదేవి ఇంకేవో పేరు గుర్తులేదు ఫ్రెండ్స్. చాముండేశ్వరి. ఫైనల్గా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్న వ్యూ వచ్చేసింది షణ్ముఖ స్వామి టెంపుల్. షణ్ముఖ స్వామి 6 faces కళ్ళు కనిపిస్తుంటుంది. ఇక్కడ అయితే చాలా బాగుంది, చల్లగా గాలి, ప్రశాంతమైన వాతావరణం. ఫైనల్గా ఫ్రెండ్స్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇది శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. యాక్చువల్లీ సుబ్రహ్మణ్య స్వామి 6 రూపాయలంటావా,
షణ్ముఖ అంటే ఎంత? 6. విన్నీకైతే వెనకాల ఉంది ఫ్రెండ్స్ పువ్వు పెట్టుకోవడానికి, మరి నాకు లేదు కదా, అందుకని ప్రసాదం కూడా తెచ్చుకున్నాము. మీరు బెంగళూరులో ఉన్నట్టయితే పక్కా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. చెప్పు తిండి ముఖం. ప్రసాదం కోసమే వచ్చింది విన్నీ అయితే, నేనైతే భక్తితో వచ్చిన. మా విన్నీకి ఎల్లో అంటే ఇష్టం అండి, అందుకే ఎల్లో పువ్వు వేషాలు వేస్తూ ఉంటుంది అనమాట, వీపీ వేషాలు. అక్కడ చూపి ఒకసారి కెమెరామెన్. అదండి లొకేషన్ చాలా బాగుంది. ఇదేదో కొంచెం చిన్న ఒక మినీ సైజ్ అడవి లాగా ఉంది. పికాక్స్ ఇందాకటి వరకు సౌండ్ చేసినాయి, వీడియో స్టార్ట్ చేస్తేనే సౌండ్ చేస్తలేదు, ఎందుకో ఏమో మరి. ఇదండి ఫైనల్ వ్యూ. ఈ వ్యూ కోసం వచ్చాం. చల్లటి గాలి, ఏహే ఉండు. ఈ వెనకాల నుంచి కొంచెం పికాక్ సౌండ్స్ అవి వచ్చాయి ఇందాక. ఆర్టిఫిషియల్ ఏంటివి ఏమున్నాయి? ఆర్టిఫిషియల్ పికాక్స్ ఉన్నాయి యాక్చువల్గా దట్ సైడ్. దేర్ అవతలేదు ఫ్రెండ్స్. అంటే మాకు ఇది ఫస్ట్ వ్లాగ్ కదా, చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. ఇప్పుడైతే అవ్వట్లేదు. ఫస్ట్ నేను పిచ్చిదానిలాగా అయిపోయా. ఇప్పుడు వినిపిస్తుందా మీకు పికాక్ సౌండ్? మీరు ఈ టెంపుల్ విజిట్ అయినట్టయితే పక్కా బ్యాక్ సైడ్ వచ్చి ఈ వ్యూస్ పక్కా ఎంజాయ్ చేయండి. ఎగ్జాక్ట్లీ స్టాచ్యూ బ్యాక్ సైడ్ ఉంది వ్యూ. ఫైనల్గా ఫ్రెండ్స్ ఇంకా ఈ లంచ్తోని ముగిస్తున్నాం మా బ్లాగ్. మేము బీటీఎం లేఅవుట్లో ఉన్న ఆల్బావచి రెస్టారెంట్కి వచ్చాం. విన్నీ ఈరోజు సాటర్డే చేస్తుంది, అందుకే పన్నీర్ ఆర్డర్ చేసింది. నాకు అట్లాంటివి ఏమి ఉండవండి, అందుకే నేను చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నా. ఏమింది బాగుందా? సరే ఫ్రెండ్స్, ఇంకా ముగించేద్దాం మన వ్లాగ్. బాయ్ చెప్పవా మా సబ్స్క్రైబర్స్? మంచిగా చెప్పొచ్చు కదా, ఎందుకట్లా చెప్తున్నావు? నవ్వుకుంటే చెప్పాలి.